మీరు ఎన్ని సంఖ్యలు చేయగలరు? ఇక్కడ ఇచ్చిన 4 అంకెలను వాడి పునరావృతం కాకుండా అంటే తిరిగి మళ్ళీ వాడకుండా రాయగలనటువంటి 4 అంకెల సంఖ్య. దీనికి షార్ట్‌కట్‌లో మనం 7, 8, 3, 5 అని రాసుకుంటాం. దానిపైన 1, 2, 3, 4 అనే అంకెలు రాసుకుంటాం. రాసుకొని పైన ఏవైతే రాసుకున్నామో వాటిని మనం గుణించుకుంటే ఆన్సర్ 24 వస్తుంది. తర్వాత 1, 0, 3, 7లు పునరావృతం కాకుండా అంటే తిరిగి వాడకుండా చేయగలిగినటువంటి 4 అంకెల సంఖ్య. దీనికి కూడా మనం ముందుగా ఈ అంకెలు రాసుకుంటాం. 1, 0, 3, 7 రాసుకున్న తర్వాత పైన 1, 2, 3, 3 అనే రాయాలి. ఎందుకంటే ఇక్కడ 0ను మనం నెంబర్ కింద తీసుకోకూడదు. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ గమనించినట్లయితే 3 × 3 × 2 18 మనకి ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మూడవ లెక్క 2, 3 అనే అంకెలను సమాన సంఖ్యలో ఉపయోగించి రాయగల 4 అంకెల సంఖ్య అంటే 6. ఇదిగో ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి అంతర్జాతీయ సంఖ్యామానం, హిందూ అరబిక్ సంఖ్యామానం వీటిలో మనకి ఒక బిట్టు అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టేబుల్ ద్వారా మనకి ఆన్సర్ అనేది వస్తుంది కాబట్టి ఈ టేబుల్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ గమనించండి, 1లు 1లు, 10లు 10లు, 100లు 100లు, 1000 1000, 10,000 10,000, 100,000 ఇక్కడికి వచ్చేసరికి 1,00,000, మిలియన్ 10 లక్షలు, 10 మిలియన్లు 1 కోటి, 100 మిలియన్లు 10 కోట్లు. ఇక్కడ మనకి ఏ విధంగా అడుగుతాడంటే 1,00,000 ఎన్ని వేలు అని అడుగుతాడు. లేదు అంటే 1 మిలియన్ ఎన్ని లక్షలు అని అడుగుతాడు. కాబట్టి 1 మిలియన్ అంటే 10 లక్షలు. ఈ విధంగా మనం ఈ టేబుల్ నేర్చుకోవడం ద్వారా ఆన్సర్ అనేది ఈజీగా రాయవచ్చు. ఇక్కడ 10 మిలియన్ కోటి, 1 కోటి ఎన్ని మిలియన్లు అని అడుగుతాడు. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. అదేవిధంగా 100 మిలియన్లు ఎన్ని కోట్లు. ఇలా మనం ఈ టేబుల్ నేర్చుకోవడం ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అని మనకు తెలుసు. 10 సెంటీమీటర్లు 1 డెసిమీటర్. 10 డెసిమీటర్లు 1 మీటరు. 10 మీటర్లు 1 డెకామీటరు. 10 డెకామీటర్లు 1 హెక్టామీటరు. 10 హెక్టామీటర్లు 1 కిలోమీటరు.